తెలంగాణలో యూరియా కోసం రైతుల తిప్పలు తప్పట్లేదు. యూరియా కోసం వ్యవసాయ శాఖ కొత్తగా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడంతో రైతులకు కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. ఆన్లైన్ విధానంతో బాధలు తీరాయనుకుంటే కొత్త తిప్పలు వచ్చి పడ్డాయంటున్నారు రైతులు. ఆ ఇబ్బందులేంటి, ఆన్లైన్ విధానంపై అసలు రైతులు ఏమంటున్నారు? నిజామాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి రాజేష్ డీటెయిల్స్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పసుపు పంట పండించే ప్రాంతం. ఇటు ఆర్మూర్తో పాటు పెరిగిట్లో పసుపు పంట, మొక్కజొన్న పెద్ద ఎత్తున పండిస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో వానాకాలం పంటల ముందే యూరియా కొరత తీవ్రంగా ఉందని చెప్పి ఇప్పటివరకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇటీవల పెరిగిట్ వద్ద సొసైటీకి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ యూరియా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఇటు మక్క, పసుపు పంట పెద్ద ఎత్తున రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే యాప్ ఉందో యాప్ని క్రియేట్ చేసిన తర్వాత యాప్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే యాప్లో అప్లోడ్ కావడం లేదని చెప్పి చెప్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడించే ప్రతినిధం అన్న, ఎట్లుంది పరిస్థితి? నిజంగా యూరియా వల్ల బాగా ఇబ్బంది అవుతున్నది. మాకు ఆన్లైన్ తీసేయాలా, ఎకరానికి 1-2 జిరాక్స్ పెట్టుకొని ఇవ్వాలా. మొన్న ఆన్లైన్ ఓపెన్ చేసిండ్రు, మా ఊరోళ్ళకు ఒక 100 మందికి కూడా రాలే. బయట వాళ్ళు ఆన్లైన్ ఇంటికాడ ఉండి బుక్ చేసుకున్నారు, వాళ్ళకి తీసేసుకున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆన్లైన్ తీసేయాలా, లేకుంటే మేము సొసైటీకి తాళం ఎత్తాం. ఎవరికి ఆన్లైన్ తీసేస్తేనే ఈ సంచులు తీయమంటాం, లేకుంటే ఈ సొసైటీ బంద్ అయినా సరే మేము ఈ రోజు మాత్రం ఈ మా అంకాపూర్ విలేజ్లో మక్క ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ అవసరం ముందు యూరియా కాంప్లెక్స్ పనిచేయదు, పైన వేస్తే మెయిన్ అది. మా విలేజ్లో మాత్రం చుట్టుపక్కల కన్నా ఎక్కువ మక్క ఉంటుంది మా దగ్గర. అందుకొరకు మక్కకు ఎకరాన 2 సంచులు పడతాయి. మాకు 2 సార్లు అంటే ఎకరానికి 4 సంచులు పడతాయి. ఆ 2 అన్ని ఇవ్వాలి కదా. ఇప్పుడు మొన్న వచ్చింది 450 సంచులు వచ్చినాయి. మా అంకాపూర్ వాళ్ళకు ఒక 300 సంచులు దొరకలే. బయట విలేజ్ వాళ్ళు ఆన్లైన్ చేసుకొని వచ్చి తీసుకెళ్తున్నారు. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మా ఊర్లో సొసైటీ ఉన్నదానికి మా విలేజ్కి ముందు ఉండాలా, ఆన్లైన్ తీసేయాలా. ఎట్లా సార్ పాత పద్ధతిలోనే రైతులకి యూరియా ఇవ్వాలంటారు? ఈ ఆన్లైన్ యాప్ వల్ల ఎట్లా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? పాత పద్ధతిలో ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మేము యూరియా తీసుకొని బుక్కుతలేము. పంట పండించడానికే అందరు తినడానికి పండిస్తున్నాం పంట. మాకు యూరియా దొరకని చెట్టు మక్క గబ్బలాకి వచ్చింది, సుమ్స్కి వచ్చింది. దానికి పోయింది గబ్బ వెళ్ళదు, సుమ్స్ వెళ్ళదు, ఖరాబ్ అయిపోతుంది. మాకు టైంకి ఇవ్వండి. ఆకలైనా భూ పెట్టండి, ఆకలి అంతా అయిపోయినాక భూ పెడితే ఏం లాభం? పాత పద్ధతిని ఇవ్వాలా. రైతుకు బియ్యాన 2 రాని 1 రాని ఇచ్చేసినాక ఏమైనా చేసుకున్నాను గట్ల ఉండాలి. కానీ ఇదంతా ఆగమాగం 450 సంచులు ఎత్తే 3-4 నిమిషాలు ఆఫ్ అయిపోయింది. పెరిగిటి వేరే ఊరు అందరూ చేసుకుపోయారు. మా ఊరికి సంచలేదు. పెట్టిన 3 నిమిషాలు ఆఫ్, అది డౌన్లోడ్ చేసిన 3 నిమిషాలే సంచులు అయిపోయినాయి. కదా అయిపోయి మేమేం చేయాలి? ఇప్పుడు మక్క పుట్టకు వచ్చింది, ఇప్పుడు గబ్బంకి వచ్చింది, మందు వేయడానికి మందు సంచులు లేవు. ఇక లేక సొసైటీ తాళం వేసేస్తాం. కథం ఓళ్ళని తీసుకుపోయి మేము తీసుకోము, లేకపోతే మా అందరం కలిసి మంచి కూడా తీసుకుపోతాం. ఇప్పుడు మా సొసైటీ ఉంది, మా సొసైటీ మాకు వాడుకోకుండా వేరే వాళ్ళు వచ్చి తీసుకుపోవడం, మాకు దొరకకపోవడం, మేము వ్యవసాయం చేయాలని పని చేసుకోవాలన్నా. ఇట్లా రైతులకు సంబంధించి తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. యూరియా అయితే అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం ఒకటే చెప్తున్నారు, ఏదైతే సొసైటీ కింద ఎంతమంది రైతున్నారో ఆ రైతులకే యూరియా అందించాలి తప్ప పక్క మండలాలు కావచ్చు, పక్క సొసైటీలు కావచ్చు, వాళ్ళకి యూరియా కేటాయించాలని చెప్తున్నారు. ఈ యాప్ను కనుక తొందరగా తొలగించి పాత పద్ధతిలో యూరియాని ఇస్తే కనుక వీళ్ళకు లాభం చేకూర్చాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. యూరియా స్టాక్ రాగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని వేరే గ్రామాల రైతులు తీసుకెళ్తున్నారంటూ స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా కోసం ధర్నాలు, అక్కడక్కడ ఆందోళనలకు దిగుతున్నారు. ఇక ఆర్మూరు మండలంలోని పెరిట్కో కోఆపరేటివ్ అగ్రికల్చర్ సొసైటీలో స్టాక్ వచ్చిన యూరియా అయిపోవడంతో రైతులు ఏకంగా సొసైటీకి తాళం వేసి నిరసన పెడుతున్నారు. పెరికిట్టో పరిస్థితి ఏంటో మా ప్రతినిధి రాజేష్ వివరిస్తారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా కొత్తగా వచ్చిన యూరియా యాప్ వల్ల చాలా మంది రైతులు చుక్కలు చూపెడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే రైతులకు సంబంధించి యూరియా కోసం ఏదైతే 2 రోజుల క్రితం మనం చూపెడుతున్న విజువల్స్ ఏదైతుందో పెరికిట్ సొసైటీ ఇది. ఇక్కడనే యూరియా కోసం వచ్చిన సందర్భంలో యూరియా లేకపోవడంతో యూరియా సొసైటీకి గేట్ తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి యాప్లో అప్లోడ్ చేసినాక రైతులు యూరియా తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి తీసుకున్నాక మరోసారి తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి రైతులు మాత్రం ఒకటే విధంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రదేశం ఎందుకు యూరియా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సొసైటీకి తాళం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మన అగ్రికల్చర్ మినిస్టర్ మన తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రం ఒత్తిడి మేరకు యూరియా తగ్గించాలనే ఒత్తిడి మేరకు
మన నాగేశ్వరరావు గారు ఈ యొక్క యూరియా యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యూరియా యాప్ వల్ల రైతులకు అనేక ఇబ్బందులు ఉన్నవి. ఎందుకంటే చిన్న రైతులు ఉంటారు, చిన్న ఫోన్లు ఉంటాయి, ఓటీపీ రావాలా, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలా, మండల్ సెలెక్ట్ చేయాలా, పిఎస్సిఎస్ కొట్టాలా, ఏ గ్రామం డీలర్ కొట్టాలా, ఇవన్నీ చిన్న రైతులకు కొట్టరావు ఇవన్నీ. అందుకని తక్షణమే ఈ యొక్క యాప్ను తొలగించాలని మేము కోరుతున్నాము. ఒకవేళ యాప్ ఉన్నా కానీ మీ దృష్టికి మేము తెచ్చేది ఏంటంటే ఈ యొక్క యాప్ను ఏదైతే మా పిఎస్సిఎస్ పెరికిట్ సొసైటీ ఉంది, మా సొసైటీలో 3 గ్రామాలు పెరికిటు, కొటారమూరు, చేపూరు, ఒక లారీ ఊరియా దించిన తర్వాత ఈ 3 గ్రామాలలోనే బుక్ చేసుకోవాలి. ఈ యొక్క మండలం అనేసరికి అంటే ప్రతి విలేజ్ వాళ్ళు కొట్టుకుంటారు, మాకు ఇక్కడ ఒక సంచి కూడా దొరకడం లేదు ఇక్కడ. అందుకనే తొందరగా దీనిపైన స్పందించి ఈ యూరియా యాప్ ఎత్తివేయాలని కోరుచున్నాం. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. గత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇవాళ వచ్చిన తర్వాత ఈ యాప్ తెచ్చింది. దీన్ని ఎందుకు తెచ్చారో వాళ్ళకి అర్థం కాదు. రైతుకు ఇవాళ యాప్ అంటే ఫోన్ అంటే తెలియని పరిస్థితిలో సగం మంది రైతులు ఉన్నారు. చిన్న ఫోన్లు వాడి ఉన్నారు. వాళ్ళకి యాప్ ఇవాళ మొన్న ఇక్కడ ఒక 400 బస్తాలు వచ్చింది పెరికిట్ సొసైటీకి. దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక నిమిషంలో 400 బస్తాలు అయిపోయినాయి. కనీసం 10 ఇంట్లో ఒక 500 మంది రైతులు ఉన్నా, దాంట్లో ఒక 100 మంది రైతులకు ఇవాళ యూరియా అందలేదు. ఇవాళ పంట చేతిగా వేసే దశలో పంట నష్టపోయే పరిస్థితి వచ్చింది. గత రబీలో సుఖ ఇంతే వరి పంటకు రాక చాలా మంది నష్టపోయారు రైతులు. ఇప్పటికైనా ఈ యాప్ను తొలగించి యథావిధంగా యూరియా ఇవ్వాలని, దీన్ని ఒకవేళ 50 ఉండాలనుకుంటే సొసైటీ పరిధిలో ఉండి రైతులకు సప్లై చేయాలని మేము కోరుచున్నాం. పరిస్థితిని వదిలేసి గోడౌన్ల దగ్గర వచ్చి గొడవ పడుడు, లైన్లు పట్టుడు, ఇదంతా ఇబ్బంది పెట్టుడు బంద్ చేసి తగిన చర్యలు తీసుకొని రైతుకు మంచి సరఫరా చేయాలని. పంట పండిస్తే అడ్లు క్వింటాల్ 10 కిలోలు అట్లా దోసుకుంటుండ్రు. ఇవాళ యూరియాకు పంట వేస్తేనే అది పండుతుంది అనుకున్నప్పుడు అది లేకుండా వేస్తే రైతు పంట పండియద్దని చెప్తే బేఫికర్గా ఉంటాడు కదా. అట్లా కాబట్టి మంచి చొరవ తీసుకొని రేషన్ అయితే ఎలా సరఫరా చేస్తారు, ఇది కూడా అలానే సరఫరా చేయాలని చెప్పేసి మాకు గవర్నమెంట్కు విన్నపం. ఇది ఓవరాల్గా రైతులకు సంబంధించి ఒకటే చెప్తున్నారు. ఏదైతే సామాన్య ప్రజలకి ఏదైతే రేషన్ ఎట్లా ఇస్తారో సేమ్ టైం రైతులు కూడా అంతే కోణంలో ఆలోచించి ఒకవేళ రేషన్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంచులు దించుతున్నారు, సేమ్ యూరియా కూడా ఆ మండలానికి సంబంధించి, ఆ గ్రామానికి సంబంధించి రైతులు ఎంతమంది ఉన్నారు, ఆ సొసైటీ కింద రైతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకే కేటాయిస్తే కనుక ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. అసలు వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం ఏంటి, రైతులు ఎలా బుక్ చేసుకుంటున్నారు, యాప్ రైతులకు నిజంగా ఉపయోగపడుతోందా, ఎందుకు రైతులు యాప్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు, యాప్ పనితీరుని స్వయంగా మా ప్రతినిధి రాజేష్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూద్దాం. కోసం ప్రభుత్వం చేపట్టిన యాప్ ఏదైతే ఉందో యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అసలు యాప్ ఎట్లా పనిచేస్తుంది, ఆ యాప్ వల్ల ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు మండలాలకు సంబంధించిన, గ్రామాలకు సంబంధించిన రైతులు యాప్ వల్ల ఏం డిమాండ్ చేస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే యాప్ సంబంధించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ యాప్ ఒకసారి ఓపెన్ చేసినాక ఇట్లా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అనే యాప్ వచ్చినాక ఇక్కడ మొబైల్ నెంబర్, రైతుకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఒకసారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. 9848591107 ఓపెన్ అయిన తర్వాత దాన్ని వ్యాల్యూడ్ వచ్చేసిన సెలెక్ట్ డిస్టిక్ వస్తుంది. సెలెక్ట్ డిస్టిక్ వచ్చిన తర్వాత సెలెక్ట్ డిస్టిక్ మనం నిజామాబాద్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మనం నిజామాబాద్ కాబట్టి నిజామాబాద్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ మనం సెండ్ చేస్తే దీంట్లో ఓటీపీ వచ్చేస్తుంది. ఓటీపీ వచ్చిన ఓటీపీ ఏమొచ్చింది 7860 ఓటీపీ 7860 ఓటీపీ తర్వాత వ్యాలిడ్ అని చేసినా కూడా ఆయనకు ఫార్మర్ బుకింగ్ అని వస్తుంది. ఫార్మర్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఫార్మర్ బుక్ అయిన తర్వాత ఆయనకి ఎన్ని బుక్ ఫస్ట్ ఫేజ్ లో ఎన్ని బుక్ యాడ్ అయినాయి అనేది వస్తుంది. ఇట్లా ఫస్ట్ సెకండ్ ఇట్లా ఫేజ్ వస్తుంది. ఫస్ట్ బుక్ లో మనం యాడ్ చేస్తే ఆయనకు సెలెక్ట్ మండల్ చేసుకోవాలి, ఆర్మూర్ సెలెక్ట్ డీలర్, మనం ఏ విలేజ్ అయితే మనం అనుకుంటున్నామో, మనం ఇప్పుడు పెరికిట్ అనుకున్నాం కాబట్టి మనం పెరికిట్ అనుకుంటున్నాం కాబట్టి జరా ఏది పెరికిట్ డీలర్ కాబట్టి మనం పెరికిట్ దగ్గరకు పోయి క్లిక్ చేయాలి. ఇక్కడ బ్యాలెన్స్ ఉన్నది, పెరికిట్ సొసైటీ ఉన్నది కాబట్టి క్లిక్ చేస్తే ఆయన బ్యాగులు ఎన్ని ఉన్నాయి అనేది చూపెడుతుంది. ఇది ఎన్ని ఉన్నాయి బ్యాగులు, ఈయనకు 3 బ్యాగులు అలర్ట్ ఉన్నది. 3 ఇట్లా వేసుకున్నాక మనం ఫస్ట్ పేజ్ లో ఇట్లా బుకింగ్ నవ్ అని వేసుకుని కన్ఫర్మ్ చేసుకుంటే మనకు బుక్ అయిపోతుంది. ఎర్రర్ వస్తుంది అంటే బ్యాగులు ఆడ లేవన్నట్టు, ఉంటే నీకు ఓకే అవుతుంది.
ఇది అంటే ముఖ్యంగా యాప్ లో చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం దీంట్లో మండల్ ఏదైతే బుక్ చేసుకున్నామో ఆ మండల్ ప్లేస్ లో గ్రామం ఉంటే కనుక ఆ గ్రామానికి సంబంధించిన రైతులు ఎంతమంది ఉన్నారో అంతమందికి యూరియా వస్తుంది. మండల్ ఏదైతే పెట్టడం వల్ల కింద ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలానికి సంబంధించి మిగతా ప్రాంతాల్లో కూడా ఆ రైతులు దీంట్లో బుక్ చేసుకోవడం వల్ల రావాల్సిన రైతులకి యూరియా రాకుండా ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓటీపీ ఇలాంటి రావడం వల్ల ఏదైతే సైబర్ క్రైమ్ లాంటివి జరుగుతాయి కాబట్టి ఆ ఓటీపీ టచ్ అయినా కూడా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీంట్లో కొద్దిగా మార్పులు చేయాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, పెర్కిట్ సొసైటీ నుంచి. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో సహకార సొసైటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృగశిర కార్తె సందర్భంగా విత్తనాలు విత్తుకోవడం జిల్లాలో ఆనవాయితీ కాగా డీఏపీ కోసం ఫర్టిలైజర్ దుకాణాలు, పిఏసిఎస్ కేంద్రాలకు రైతులు బారులు తీరారు. ఇదేంటి అని బిగ్ టీవీ సొసైటీ ఆ సిబ్బందిని ప్రశ్నిస్తే ఇవాళ రైతులకు ఇస్తామని మాట మార్చారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మృగశిర కార్తెకు సంబంధించిన సందడి ఈ రోజు వేకువజాము నుంచి కొనసాగుతుంది. ఏ రోజైతే మృగశిర కార్తె ముహూర్తం ఉంటుందో ఆ రోజు విత్తనాలు విత్తుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు విత్తనాలు విత్తుకుంటే ఒక శుభపరిణామంగా ఖచ్చితంగా దిగుబడులు బాగుంటాయని ఇటు రైతులు ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఉద్రిక్తత ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్యాక్స్ వద్ద గోడౌన్ సంబంధించి జరుగుతుందని చెప్పుకోవాలి. పూర్తిగా ఏదైతే డీఏపీ కావాలో ఆ డీఏపీకి సంబంధించిన అవైలబిలిటీ లేదని కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితిలో ఉదయం నుంచి ఇక్కడ రైతులు పూర్తిగా పెద్ద ఎత్తున వేకోజాము నుంచే ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇక్కడ డిఏపీ ఉందో ఆ డిఏపీకి సంబంధించిన సప్లై అనేది ఇక్కడ లేదు. రైతులకు ఆ డిఏపీ ఇవ్వడం లేదని ఇటు రైతులు వాపోతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మనకు రైతులు ఉన్నారు కొందరు. ఏం జరుగుతుంది అసలు, ఏం జరిగింది సార్? డిఏపీ వచ్చి 10-15 రోజులైంది ఇక్కడికి స్టాక్ వచ్చి, మళ్ళీ ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తాం, ఇవాళ ఇస్తాం అంటే లాస్ట్ మండే నాడు చెప్పిండు ఇవాళ ఇస్తామని చెప్పిండు సార్. వాళ్ళు ఎవరు చెప్పిండు? సుసారి వాళ్ళు చెప్పిండు. అందుకే మేము మొత్తం గరీబోలే వచ్చినాం. ఇవాళ పెద్ద కష్టకారు రాలేదు, ఇలా చిన్న కష్టకారులే వచ్చిండు. మరి ఇవాళ అంటే రేపు ఇస్తామంటున్నారు. ఇంకా మరి ఇవాళ వచ్చిన రేపు వస్తారు సార్. వీళ్ళు మొత్తం మిరుగు ఇవాళ మాకు మిరుగు టేమ్, ఇవాళ ఇత్తనాలు పెట్టేది టేము. ఇవాళ అంటే ఇస్తలేరు. కనీసం మాకు 10 ఇవ్వకుండా 5 ఇవ్వకపోతే 3 అయినా ఇవ్వ అంటే ఇయ్యం పో. ఆడు పెద్ద సార్ ఉన్నాడు అట, ఎవడు ఉన్నాడు రాని పండ్రి అట, ఆడు వచ్చినాక ఇస్తాం. అందుకు అట్లా చెప్తున్నారు సార్. ఇక అధికారులు రేపిస్తా అంటున్నారు. అయితే రైతులు ఏమంటున్నారు అంటే మాది ఇయ్యాల దినం పోయింది, రేపు దినం పోతుంది, అందుకోసం ఇయ్యాల కార్తె ఉన్నది, అయితే ఇయ్యాలనే ఇయ్యాలన్నట్టు రైతులు పట్టుదలతో ఉన్నారు. ఇస్తే మంచిది, లేకుంటే రోడ్డు మీద కూర్చుంటాం, ధర్నా చేస్తామని రైతులు డిసైడ్ అయిపోయినారు. అంటే ఏదైతే మృగశిర కార్తె ఉందో అదొక మాకు సెంటిమెంట్ ఉంది. ఖచ్చితంగా ఏదైతే విత్తనాలు విత్తుకుంటామో దాంట్లో డిఏపీ ఖచ్చితంగా కలపాల్సి ఉంటుంది. ఆ డిఏపీకి సంబంధించి మాకు అక్కడ అందుబాటులో ఉండాలనుకుంటే వీళ్ళు ఏదైతే ప్యాక్స్ ఉందో ఇది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సంబంధించి ఇది ఉంది. దానికి సంబంధించి పూర్తిగా ఈ రోజు ఖచ్చితంగా డిఏపీ కావాలనుకుంటే పూర్తిగా రైతులు కూడా ఇక్కడ ఆందోళన బాటపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రోడ్ ఎక్కుతామని కూడా ఇటు రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఏముంది అసలు పరిస్థితి ఏముందో వీళ్ళని ప్యాక్స్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏముంది, ఎందుకోసం డిఏపీ ఇవ్వట్లేదు? ఇస్తామన్నాం సార్, 3 ఇస్తామన్నాం. 3 ఇస్తాం, ఎందుకంటే తక్కువ స్టాక్ ఉంది. 3 ఇస్తామని డిసైడ్ చేసినాం. స్టాక్ ఎంత ఉంది ఇప్పుడు? 400 ఉంది. 3 ఇస్తాం. అందరు రైతులు ఇలా మండే ఉంది, అందరికి 3 అందజేస్తామని చెప్తున్నాం. అయితే లొల్లు చేస్తుండ్రు. యూరియా ఉంది, నిన్న బుకింగ్ చేసిన, నిన్న సండే ఉండే కదా బుకింగ్, స్టాక్ మిగిలింది ఉంటుంది కదా, అది బుకింగ్ చేసుకున్నారు. యూరియా ఇస్తున్నాం. డిఏపీ ఇస్తామని చెప్తున్నాం కదా. 3 ఇప్పుడు ఇస్తున్నారా? డిఏపీ ఇస్తున్నాం కదా, ఇస్తామని చెప్పినాం కదా. అయితే మా సార్కు మేము స్టాప్ మా సార్కు ఫోన్ చేసినాం. కొద్దిగా ఆగుండ్రి, ఫోన్ గరసలేదు, కొద్దిసేపు ఆగని చెప్తున్నాను నేను. సార్ ఏమన్నాడు, కొద్దిగా ఆగుండ్రి, అందరికీ రేపిస్తామని చెప్పినాం కదా, మళ్ళీ రేపు వచ్చిన రైతులు గొడవ చేస్తారు కదా అని మా సార్ అంటున్నాడు. అంటే ఖచ్చితంగా 400 వరకు బ్యాగులు ఉన్నాయి. ఆ బ్యాగులకు సంబంధించి అందరికీ సమానంగా ఇవ్వబడతా. దానికి సంబంధించి ఒక 3 బ్యాగులు ఇస్తామనుకుంటే ఇటు అధికారులు చెప్తున్నారు. రైతులు మాత్రం ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇవ్వమన్న ఉన్నారు. ఇప్పుడు మీడియా వచ్చేసరికి ఖచ్చితంగా మేము ఇప్పుడు ఇస్తామని మాట మార్చుతానని అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా మెరుగున్నారు, ఏదైతే మెరుగు ముహూర్తం ఉంటుందో దానికి సంబంధించి పూర్తిగా రైతులు మొదటి రోజే ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ప్యాక్స్, ఏదైతే డిఏపీ అందుబాటులో ఉండాలో దానికి సంబంధించి అధికారులు ఇక్కడ మొండి చేయి చూపిస్తున్నారు కూడా రైతులు వాపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భూమేశ్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.